న్యాయ వ్యవస్థలోనే సంచలనం. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఎవరైతే తీర్పులిచ్చే న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి తీర్పు 2015 సంవత్సరం నోటిఫికేషన్కి సంబంధించి జిల్లా జడ్జీల సీనియారిటీని నిర్ణయిస్తూ 2022 జనవరి 5న హైకోర్టు రిజిస్ట్రీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ని వాటిని నోటిఫై చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ 2022 మార్చి 11న ఇచ్చిన జీవో 19ని రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. 10% బదిలీలు కింద నియమితులైనటువంటి పిటిషనర్లు 65% కింద పదోన్నతి కోటా ద్వారా నియమితులైన ఇతర న్యాయాధికారుల విషయంలో తాజాగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. జాబితా తయారు చేసే సమయంలో ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2007ను అనుసరించి రోస్టర్ పాయింట్లని 2017 ఫిబ్రవరి 4న ఉమ్మడి హైకోర్టు తయారు చేసిన సీనియారిటీ జాబితాను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజా జాబితాను తయారు చేసేదాకా 2022 జనవరి నాటి జాబితా ఆధారంగా ఎలాంటి పదోన్నతులు కల్పించద్దని హైకోర్టు రిజిస్ట్రీని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తాజా సీనియారిటీ జాబితాను జారీ చేశాక చట్ట ప్రకారం పదోన్నతులు కల్పించాలని, సాధ్యమైన త్వరగా గరిష్టంగా 4 నెలల్లో జాబితాను తయారు చేయాలంది. న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ మహేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మేరకు తీర్పిచ్చింది. 2015 నోటిఫికేషన్ విషయంలో 2022 జనవరి 5న జారీ చేసిన జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితాను సవాల్ చేస్తూ న్యాయాధికారులు రజనీ, అన్వర్ బాషా, భాస్కర్ రావు 2022లో వ్యాజ్యం వేశారు. 65% పదోన్నతి కోటా కింద నియమితులైన జిల్లా జడ్జీల కంటే 10% కింద నియమితులైన తమను సీనియారిటీ జాబితాలో జూనియర్లుగా పేర్కొనడం సుప్రీం తీర్పుకి ఏపీ జ్యుడిషియల్ సర్వీస్ నిబంధన 13కు విరుద్ధం అన్నారు. ఈ వ్యాజ్యాల మీద విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2007లోని నిబంధన 13A ప్రకారం నేరుగా బదిలీల ద్వారా నియమితుల జిల్లా జడ్జీల సీనియారిటీని షెడ్యూల్ ఏలో పేర్కొన్న 40 పాయింట్ల రోస్టర్ ఆధారంగా నిర్ణయించాలని తెలిపింది. 2015 నోటిఫికేషన్ విషయంలో 10% యాక్సిడేటెడ్ కోటా, 65% పదోన్నతి కోటా కింద జిల్లా జడ్జీల నియామకానికి నోటిఫికేషన్ జారీ, ఫలితాల ప్రకటన, ప్రభుత్వానికి పంపిన ఎంపిక జాబితా, పోస్టింగ్ ఆర్డర్ల జారీ అన్నీ ఒకే తేదీలో ఉన్నాయి. 2 వేర్వేరు కోటాలకు సంబంధించినటువంటి నియామక ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల తేడాలో 65% కోటాకు 2016 జనవరి 20న, 10% కోటాను ఫిబ్రవరి 6న జారీ చేసింది. జ్యుడిషియల్ సర్వీస్ నిబంధన 19Aని విస్మరించడానికి వీల్లేదు. రోస్టర్ పాయింట్ ఆధారంగా సీనియారిటీ జాబితాను తయారు చేయాలంటూ తీర్పులో ధర్మాసనం చెప్పింది.